ఈ ఒత్తిడిని నిర్వహణ ఎలా చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, దీనికి ఏమైనా మందులు ఉన్నాయా, మరి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటూ రాస్తున్నారు. నేను డాక్టర్ని కాదు, నేను ఓన్లీ సైకాలజిస్ట్ని. కాబట్టి మందుల జోలికి నేను పోను. ఒకవేళ మందులు అవసరం అయితే అది నాకు తెలియదు, అది రైట్. బట్ నేను ప్రారంభ దశలో మీకు ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు మనం ఎలా దాన్ని నిర్వహణ చేసుకోవాలో నేర్పుతాను. ఒత్తిడి అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. స్ట్రెస్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యూ కెనాట్ అవాయిడ్ ఇట్, బట్ యూ కెన్ మేనేజ్ ఇట్. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు ఎక్కడైనా సరే. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. దీనికి సింపుల్ టిప్స్ కొన్ని ఉన్నాయి. అంటే మన ప్రవర్తనలో కొంత మనం మార్పు తీసుకురావడం వల్ల ఒత్తిడి దగ్గరికి రాకుండా ఉంటుంది. మొట్టమొదట మొహమాటాన్ని విడిచిపెట్టండి. మీరు చేయలేని పనులు చేస్తానని, అవసరం ఉన్నా లేకపోయినా ఆ పని మీరు నెత్తి మీద వేసుకుని మీరు చేయడానికి ట్రై చేయకండి. అది ఒత్తిడి పెరుగుతుంది. ఏదో వెనక మనకు సామెత ఉండేది, తా దూర సందు లేదు మెడకొడ్డోళ్ళు సంథింగ్. అట్లాగా మీరు చెయ్యగలిగే పనులు. ఎందుకంటే మామూలు వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు ఏ పని చేసినా పర్వాలేదు, కానీ నాకు స్ట్రెస్ సిమ్టమ్స్ కనబడుతున్నాయి అన్నవాళ్ళు ఈ చిన్న చిన్న పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒత్తిడి కలిగించే పనులు మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ కాదు అని చెప్పడం నేర్చుకోండి. రెండవది, మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే మనుషులకి దూరంగా ఉండండి. అంటే వాళ్ళతో మీరు ఏది మాట్లాడినా అది చివరికి ఒక పెద్ద ఫైటింగ్ లాగా అవుతుంది. అది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మీరిద్దరూ ఏ మాట మీద ఏకీభవించట్లేదు. అటువంటప్పుడు మీరు వారు కలిసినప్పుడు చిన్న చిరునవ్వుతోటి, అది ఇంట్లో వాళ్ళు అయినా సరే, పక్కకి తప్పుకోవడం మంచిది. పంతాలకు పోవద్దు, పట్టింపులకు పోవద్దు.